తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళ వెట్రి కజగం అధినేత ప్రముఖ కథానాయకుడు సి విజయ్ జోసెఫ్ ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయటం అన్నది దక్షిణ భారత రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో కూడా ఒక ముఖ్యమైన మలుపు, కుదుపు అని చెప్పాలి. ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగిన బీజేపీ నాయకుడు, గవర్నర్, కేరళ కూడా గవర్నర్ అయినటువంటి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నిష్కారణంగా 3 రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టి రకరకాల విన్యాసాలు, వ్యతిరేక కథనాలు, ఇవన్నిటికి కూడా ఆస్కారం ఇచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రాహుల్ గాంధీ కూడా వేదిక మీద ఉండగా, వేదిక ముందు విజయ్ తల్లిదండ్రులతో సహా, కమ్యూనిస్ట్ నాయకులతో సహా, తమిళనాడులో సామాజికంగా పోరాడే అనేక సంస్థలు, సంఘాల చెందిన వాళ్ళందరూ ఉండగా, సినిమా అభిమానులు సరే, త్రిష సరే, వీళ్ళందరూ ఉండగా విజయ్తో ప్రమాణ స్వీకారం చేయించాల్సి రావటం అన్నది ప్రజాస్వామ్య లౌకిక శక్తులకు ఒక పెద్ద విజయం. విజయ్ నిజంగా విజయుడయ్యాడు ఈ దెబ్బతో. ఎన్నికల్లో గెలవటం ఒకటేదే, తర్వాత ఈ అవకాశం రావటం కూడా. ఈ మొత్తం వ్యవహారం ఆయన చాలా హుందాగా చేశారు, చాలా చాకచక్యంగా కూడా చేశారు. మరోవైపున అర్లేకర్ రకరకాల మెలికలు తిప్పి అన్ని విషయాలు బహిరంగంగా బజార్లో పెట్టి కాబోయే ముఖ్యమంత్రిని 1-4 సార్లు తిప్పించుకొని ఆఖరికి అపాయింట్మెంట్ ఇస్తారా లేదా కూడా అనుమానాలు సృష్టించి చివరికి తనే అభాసుపాలయ్యారు. ఎందుకంటే 107 స్థానాలు బయట నుంచి కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీసీకే, ముస్లిం లీగ్ వీళ్ళందరి మద్దతు ఉన్న విజయ్ తప్ప ఇంకెవరు కూడా ఈ సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యబద్ధం కాదు, ధర్మబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం కాదని అందరికి తెలుసు. అయినా కానీ జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళు రావటం. అందుకనే మూడోది, సనాతనం మీద చాలా సంఘర్షణ జరిగిన తమిళనాడులో జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావటం అన్నది కూడా దాంట్లో అంతర్లీనంగా భారతదేశం యొక్క ఔన్నత్యం, సాంస్కృతిక వైవిధ్యం, భిన్న మతాల సహజీవనం మనకు గోచరిస్తాయి. దాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. 60 ఏళ్లుగా తమిళనాడులో సాగుతున్నటువంటి 2 డిఎంకేల యొక్క ఆధిపత్యాన్ని దెబ్బతో బద్దలు కొట్టి యువత యొక్క మద్దతుతో సుపరిపాలన అందిస్తాను అనే నినాదంతో విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మొదట్లో తన పార్టీ ప్రణాళిక ప్రకటించినప్పుడే, అంటే ఈ ప్రణాళిక కాదు, పార్టీ కార్యక్రమం వగైరాలు అవి ప్రకటించినప్పుడే తిరువల్లూర్ ఆయన యొక్క చరణాన్ని ఒకదాన్ని అందులో పెట్టారు. అందరి కులాలు ఒకటే అని, ఎల్లవారికి ఎల్లలోకంలో ఒక ఇల్లై అన్న పద్ధతిలో. కాబట్టి మత సామరస్యం, అందరూ కలిసి ఉండడం, అన్ని కులాలు ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్ అన్న సూత్రం ఆయన ముందు నుంచి పాటిస్తూ వచ్చారు. రాజకీయాల్లో ఏమేమి ఎదురు దెబ్బలు వస్తాయి రేపు వేరే సంగతి, కానీ గొప్ప విజయం సాధించారు, ప్రథమ శక్తిగా వచ్చారు, పాతుకుపోయిన వాళ్ళను కుదిపేశారు, ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టే మిగిలిన పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి. ఇందులో కాంగ్రెస్ ఒకటి డిఎంకేకు చెప్పకుండా వచ్చేసిందని స్టాలిన్ ఆగ్రహించారు. ఆయన ఈరోజు కూడా, అంటే నిన్న కూడా చెప్పారు, కాంగ్రెస్ ఇలా చేస్తుంది అనుకోలేదని, దూరంగా అవుతా అన్నారు. నిజంగా ఏం జరుగుతుంది భవిష్యత్తులో మనం చూడాలి. కానీ కమ్యూనిస్టులు అయితే మాట్లాడి చెప్పి పరిస్థితిని బట్టి ఇలా చేయాల్సి వస్తుంది, మద్దతు ఇస్తున్నాం కానీ మేము ఆ కూటమితో ఉన్నామని చెప్పారు. తటపటాయించిన బీసీకే, ముస్లిం లీగ్ల మీద ఎవరితో ఒత్తిడి తెచ్చారు కానీ వాళ్ళు కూడా చివరికి చెప్పారు. ఇప్పుడు 9 మందితో విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన వెంటనే 3 ఉత్తర్వుల మీద వెంటనే సంతకాలు చేశారు. ఒకటి 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం, మహిళల రక్షణ కోసం దళం ఏర్పాటు చేయటం, డ్రగ్స్ను నిరోధించటం కోసం చేయటం. ఇవి సింబాలిక్ యాక్షన్స్, లేకపోతే టోకెన్ యాక్షన్స్ కావచ్చు. కానీ మొదటి రోజే సచివాలయాన్ని సందర్శించి పనిలోకి దిగిపోయారు. తన తొలి సందేశంలోనే నేనేమి దేవుణ్ణి కాదు, ఐఎమ్ నాట్ ఏ మెస్సయ్య అన్నాడు ఆయన.
ఇది కూడా గమనించాలి మనం. ఐఎమ్ నాట్ ఏ మెస్సయ్య, నేను దేవుణ్ణి కాదు, మనిషిని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వీటి మీద నేను ఒక శ్వేతపత్రం ప్రకటిస్తానన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, రాష్ట్రాలకు వచ్చే నిధులు లేవు కాబట్టి రాష్ట్రాల పరిస్థితి బాగాలేదు, వాటిని ఎలా చేస్తారో అన్నీ చూసుకొని చేస్తాను అని ఆయన అన్నీ ఒకే రోజు కావని కూడా చెప్పారు. రాహుల్ గాంధీ నా సోదరుడు అన్నారు. అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కార్యదర్శులు బేబీ ఎంఏ బేబీ డి రాజా తమిళనాడే, బేబీది కేరళ, విసికే నాయకుడు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలిపారు పేరున. అన్నింటి మించి విజయ్ మామ, ఈ విజయ్ మామను ఆయన మొదటే అడిగారు, విజయ్ మామకు ఓటేయండి, అలాగే బామ్మలు కూడా నన్ను దీవించండి ఇదంతానే. విజయ్ మామతో మీరు నిలబడ్డారు, నేను మీకోసం ఉంటానని ఆయన మళ్ళీ యువతకు హామీ ఇచ్చారు. సో చాలా విధాలుగా చూస్తే ఒక్క వివాదాస్పద వాక్యం కానీ పదం కానీ లేకుండా నేను చెప్పింది చేయడానికి ప్రయత్నిస్తాను ఉన్న పరిమితుల్లో అనే ఒక మెసేజ్ ఆయన చాలా సూటిగా ఇచ్చారు. విజయ్ 2 ఏళ్ల కిందటే పార్టీ పెట్టినప్పటికీ 2009లోనే ఆయన అభిమాన సంఘాలను భారీ ఎత్తున స్థాపించారు. 80,000 అభిమాన సంఘాలు ఉన్నాయని ఒక అంచనా. అలాగే సామాజిక అంశాలు, సాంస్కృతిక అంశాలు, ఉదాహరణకు జల్లికట్టు లాంటివి, విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన అంశాలు, ఇట్లాంటివి సమస్యలు వచ్చినప్పుడు వాటిలో ఆయన జోక్యం చేసుకుంటూ వచ్చారు. రాజకీయ పార్టీగా కాకపోయినా వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ ఈరోజు ప్రమాణ స్వీకారంలో ముందు కూర్చున్నారు, తల్లిదండ్రి. ఆయన చాలాసార్లు ప్రకటించారు విజయ్ రాజకీయాల్లోకి వస్తారని, కానీ ఆయన ఏమీ తొందరపడలేదు, సమయానికి వచ్చారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా 2024 లోక్సభ ఎన్నికల్లో పాల్గొనలేదు. ఇప్పుడు నేను పాల్గొన్న ఒకేసారి 26 శాసనసభ ఎన్నికల్లో పాల్గొంటా అన్నారు. డిఎంకే తన రాజకీయ ప్రత్యర్థి, అధికారంలో ఉంది వాళ్ళే కదా ఓడించాల్సింది. బీజేపీ నా సైద్ధాంతిక ప్రత్యర్థి ఆయన ప్రకటించారు. అందుకే సైద్ధాంతిక ప్రత్యర్థి అని ప్రకటించారు కాబట్టి అమిత్ షా ఫోన్ చేసినా కానీ, లేకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే భాగస్వామ్యం కోసం ప్రయత్నించినా కానీ ఆయన అంగీకరించలేదు. సో ఇవన్నీ ఆయన యొక్క రాజకీయ స్వభావాన్ని తెలియజేస్తాయి. బహుశా అన్నాడీఎంకేతో కలవనప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీతో ఉన్నాయి కాబట్టి కూటమితో కూడా కలిసే అవకాశం ఆయనకు లేదు. అంతకుముందు 1-2 సార్లు జగన్మోహన్ రెడ్డి వైసీపీతో కనబడ్డారు. రెండవది మీడియా, టైమ్స్ ఆఫ్ ఇండియా రాస్తుంది 4th క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అని, యాంటోనీ తర్వాత రాజశేఖర రెడ్డి ఆయన కుమారుడు, ఇప్పుడు ఈయన అని. కాబట్టి ఈ కోణం కూడా వస్తుంది. దళిత్ క్రిస్టియన్స్ అన్న వివాదం కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నడుస్తున్నప్పుడు అది కూడా ఇక్కడ ఆ సామాజిక న్యాయ కోణం కూడా విజయ్కి అనుకూలంగా పనిచేసిందని మనం భావించాల్సి ఉంటుంది. మే 13 బల నిరూపణ చేసుకోమని గవర్నర్ ఆయనకు పెట్టారంటే ఈరోజు ఆదివారం 10వ తేదీ, 11, 12, 13 మూడు రోజుల్లోనే. కాబట్టి 13న ఇది ఆయన బల నిరూపణ నిస్సందేహంగా చేసుకుంటారు. ఎందుకంటే డిఎంకే మేము ఎలాంటి ప్రస్తుతానికి ఆటంకాలు పెట్టాం, 6 నెలలని స్టాలిన్ అన్నారు. కొన్ని ఇవి పెట్టినప్పటికీ ప్రస్తుతానికి మళ్ళీ ఎన్నికలు రాకుండా చూడటమే మా ప్రథమ లక్ష్యం అని కూడా స్టాలిన్ చెప్పి ఉన్నారు. అందుకని చాలా స్పష్టంగానే ప్రభుత్వం కొనసాగుతుంది అని. సరే, మీడియా అక్కడ ఆయన తండ్రిని కానీ వీళ్ళని మాట్లాడించడానికి ప్రయత్నించినా వాళ్ళు ఎక్కువగా మాట్లాడలేదు. మీడియా ఫోకస్ త్రిష మీద పెట్టారు. కానీ విజయ్ తన ప్రసంగంలో దెర్ విల్ బి నో పవర్ సెంటర్స్, ఒకే ఒక పవర్ సెంటర్, అంతకంటే ఉండవని ఆయన చెప్పారు. కాబట్టి ఈ కథనాలకు ఆయన పరోక్షంగా స్వస్తి పలికే వాడికి తెరదించారని మనం భావించాల్సి ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి అంశాలు వస్తాయి, విజయ్ మీద కొంతమంది చేసిన వ్యాఖ్యలు ఏ మేరకు సరైనవి, ఇవన్నీ చర్చిద్దాం.